వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా షర్మిల నియామకం అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వైఎస్ కుటుంబం వల్లే పూర్వ వైభవం దక్కుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు కాంగ్రెస్ ఒక వెలుగు వెలిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2 సార్లుకి అధికారంలోకి వచ్చింది. అయితే అది ఇప్పుడు గత వైభవంగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ ఉనికి చాటుకునే స్థితిలో ఉంది. ఇలాంటి తరుణంలో వైఎస్ బిడ్డపై కాంగ్రెస్ ని పటిష్టం చేసే బాధ్యత ఉంది. ఇదే సమయంలో ఆ బిడ్డ ఎదుర్కోబోయేది వైఎస్ కుమారుడిని, తన అన్ననే కావడం విశేషం. ఇప్పుడు ఏపీలో వైఎస్ వారసత్వం కోసం పోటీ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో వైఎస్ భార్య జగన్, షర్మిల తల్లి విజయమ్మ ఎవరికి మద్దతు ఇస్తారు అనేది కీలకంగా మారింది. వైఎస్ జగన్ వైసీపీ అధినేతగా మరోసారి అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తన భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్తాడని షర్మిల నమ్ముతుంది. తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టారని విజయమ్మ కాంగ్రెస్ పై గతంలో ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ లో ఉంటే జగన్ పై ఎటువంటి కేసులుండేవి కావని కూడా అన్నారు. అలాంటి కుమారుడు జగన్ ఇప్పుడు సీఎం గా ఎన్నికలను ఎదుర్కోబోతున్నాడు. కుమారుడికి అండగా నిలవాల్సిన బాధ్యత తల్లిగా విజయమ్మకు ఉంటుందని వైసీపీ శ్రేణులు అంటున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ తరపున ప్రచారం చేసి తన కొడుకును గెలిపించాలని ప్రజలను విజయమ్మ కోరారు. అదే సమయంలో తన కుమార్తె వైఎస్ షర్మిల సైతం రాజకీయాల్లో క్రియాశీలకం కావాలని తప్పించారు. తండ్రి ఆశయాలను కొనసాగించడానికే ఆమె కూడా రాజకీయ పంతాన్ని ఎంచుకున్నారు. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దానికి కారణాలు ఏంటి అనేది బయటకు రాకపోయినా అన్నా చెల్లెళ్ల మధ్య గ్యాప్ ఉంటుంది అన్నది స్పష్టమైంది. ఇక తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు వైఎస్ విజయమ్మ ఆమె వెంట తిరిగారు. తెలంగాణలో తన కొడుకు జగన్ పార్టీ లేకపోవడంతో ఆమెకు పెద్దగా కష్టమనిపించలేదు. అందుకే షర్మిలకు మద్దతిచ్చారు. ఆమె సభలకు సైతం హాజరయ్యారు. షర్మిల విజయం సాధించాలని ఆశీర్వదించారు. కానీ చివరకు షర్మిల పోటీ చేయకుండా పక్కకు తప్పుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరారు. ఆమెకు ఏపీ కాంగ్రెస్ లో ముఖ్య పదవికి ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఏపీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు విజయమ్మ ఎవరి వైపు ఉంటారు అనేది కీలకంగా మారింది.